హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. సో ఈ వీడియో వచ్చేసి సప్లిమెంటరీ రిజల్ట్స్ సంబంధించిన వీడియో అమ్మా. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇంతకుముందు మనకు పేపర్ అనౌన్స్మెంట్ వచ్చిందమ్మా 13 or 14లో ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ మేబీ 1 day లేట్ అయ్యే అవకాశం ఉందన్నమా. ఎందుకంటే కొన్ని కరెక్షన్ చేసుకోవాలనే అవకాశం ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. చెక్ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్లో ఎక్కువ పాస్ పర్సెంటేజ్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే మనకి లిబరల్గా కరెక్షన్ చేయడం జరిగింది. 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఎలాంటి మిస్టేక్ లేకుండా మనకి రిజల్ట్స్ ఇవ్వడానికి 1 day లేట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి మేబీ 15th నాడు కంపల్సరీ రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందమ్మా. ఓకేనా? సో మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత TGBIE అని టైప్ చేసి ఎంటర్ చేయండి. TGBIE అని టైప్ చేయగానే మనకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది, అంటే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్లో CGG తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది అది సైట్ అమ్మ. ఆ సైట్ని ఓపెన్ చేయగానే మనకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో TGBIE వెబ్సైట్ అని ఉంటుంది. అదేవిధంగా సైట్కి మనకు రిజల్ట్స్ అని సైట్కి మనకు కనబడుతుందమ్మా. అక్కడ ఇక్కడ ఏమైనా చూస్తుందంటే రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్ అని చూస్తుంది, అంటే త్వరలో రాబోతుందని మనకు ఆటోమేటిక్గా పేజ్లో కనబడుతుంది. సో మీరు ఇప్పుడు ఓపెన్ చేసినా కానీ మీకు అదే విధంగా కనబడుతుంది. సో అంటే నియర్ బై ఉంది మనకు రిజల్ట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1 or 2 days లోపల మనకు రిజల్ట్ వస్తుంది. సో ఎవరు టెన్షన్ పడకండమ్మా. పేపర్ కరెక్షన్ ఈసారి చాలా లిబరల్గా జరిగింది. అంటే 1-2 సార్లు పాస్ అయ్యే అవకాశం ఉందనుకోండి, స్టూడెంట్స్ని పాస్ చేసే అవకాశమే ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ.